పులివెందుల నా సొంత గడ్డ, పులివెందులంటే నాకు ప్రాణమని నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ వేసేదానికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఆయన పులివెందులకు వచ్చేది, నియోజకవర్గానికి వచ్చేది సంవత్సరానికి 1, 2, 3 సార్లు. క్రిస్మస్ సందర్భంగా కానీ, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కానీ, వైఎస్ఆర్ వర్ధన్ సందర్భంగా కానీ, ఈ 3 సార్లలో 1 సారో 2 సార్లో 3 సార్లు సంవత్సరానికి వస్తాడు. అది పులివెందులకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం. ఆ వచ్చిన సందర్భంలో కూడా ప్రజలతో కలవరు. 3,000 మంది పోలీసుల మధ్య, బ్యారికేడ్ల మధ్య పరదాల చాటున పర్యటిస్తాడు. ఏ నాయకుడైనా సొంత నియోజకవర్గంలో పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య పర్యటన జరుపుతాడా? ఇది పులివెందుల నియోజకవర్గంతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం. పులివెందుల వైకాపా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ విజయవాడకు పోయి తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ను ఎంతమంది చూశారు, ఎంతమందికి ఇంటర్వ్యూలు వచ్చాయి? కాబట్టి ముఖ్య నాయకులకే ఇంటర్వ్యూలు దొరకవు. ఇది పులివెందులకు ఆయనకున్నంత అనుబంధం. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో పులివెందుల అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతూ ఉంది, జూదం విచ్చలవిడిగా సాగుతూ ఉంది, బెట్టింగులు వీరవిహారం చేస్తున్నాయి, మట్కా స్వైరవిహారం చేస్తూ ఉంది, వేట కొడవళ్ళు వేటాడుతున్నాయి, కత్తులు కసుక్కుమంటున్నాయి, శాంతి భద్రతల ముగ్యం. ఇది పులివెందుల పిక్చర్. ఇక ఇళ్లకు సంబంధించి పులివెందుల్లో జగనన్న మోడల్ కాలనీ అని మంజూరు చేసిన ఇళ్ళన్నీ 7,079. 5 సంవత్సరాల్లో పూర్తి చేసిందన్నీ 310, అంటే 4%. దాంట్లో చేరిన వాళ్ళు ఎంతమంది? ఒక్కరు లేదు, చేరింది 0. ఆ ఇళ్ళ పరిస్థితి ఏమి? ఒక తన్నుదంతే పడతాయి, కింద పడతాయి. ఇది ఇళ్లకు సంబంధించి, పేదల ఇళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం పులివెందుల్లో. ఇక రోడ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. వేంపల్లి, చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, ఇది ప్రధానమైన రోడ్డు నియోజకవర్గంలో. 3 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణ పేరుతో తవ్వేసి వదిలేశారు. గత 3 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల తర్వాత ప్రధానమైనటువంటి పట్టణము వేంపల్లి. వేంపల్లిలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. వేంపల్లె పట్టణము ఒక శిథిల పట్టణం అయిపోయింది. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, గుంటలు, పందులు, దోమలు, డెంగ్యూ వ్యాధి వీరవిహారం చేస్తూ ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో ప్రధానంగా హార్టికల్చర్, అరటి చెట్లు, మిగతా చీనీ చెట్లు, వీటికి ప్రధానంగా డ్రిప్ ఇరిగేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ వచ్చేసి మూలపడిపోయింది. ఆ విధంగా రైతులు లబోదిబోమంటున్నారు. వేంపల్లె పట్టణంలో రోజు ఇసుక తుఫానులే, రోజు దుమ్ము తుఫానులు. రాజస్థాన్లో అప్పుడప్పుడు ఇసుక తుఫానులు వస్తుంటాయి, కానీ పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె మేజర్ పంచాయతీలో రోజు దుమ్ము తుఫానులు వస్తూ ఉంటాయి. కాబట్టి పులివెందుల నా ప్రాణం, పులివెందుల నా సొంత గడ్డ అని చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదు.